హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఏనుగు మీద ఎక్కిన వాడిని సున్నం అడిగినట్లుందే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. అసలు ఈ విషయం ఏంటంటే, ప్రభాస్ నటించిన రాజా సాహిబ్ సినిమా ఈ నెల 9వ తారీఖున రిలీజ్ అవుతుందన్న విషయం మీకు తెలిసి ఉండదులే. ఎందుకంటే ఆ విషయం మూవీ టీమే ఎవరికి చెప్పడం లేదు. తెలుగు వరకన్నా ఓకే, కానీ హిందీ వాళ్ళకి 10 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది సినిమా. ప్యాన్ ఇండియా సినిమా అంటున్నారు, 400-500 కోట్ల బడ్జెట్ అంటున్నారు, కానీ ప్రమోషన్స్ మాత్రం లేవు. ఎద్దు ఈనిందంటే ఘాటికి కట్టేయమన్నట్లు సినిమా కంప్లీట్ అయ్యిందని రిలీజ్ చేస్తున్నారు అంతే. దీని డైరెక్టర్ ఎవరో కాదు, మన మారుతి అంగుళం. సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా, కానీ వీళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తుంటేనే తేడా కొడుతుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ చాలా వదిలారు, కానీ ఏది వర్కౌట్ కాలేదు. మొన్న వదిలిన 2.0 ట్రైలర్ మాత్రం కాస్త హోప్ పెంచింది, కానీ ఆ ఏఐ షాట్స్, పావలా గ్రాఫిక్స్ చూస్తుంటేనే డౌట్గా ఉంది. ప్యాన్ ఇండియా స్టార్ అయినా లవ్, యాక్షన్, మైథాలజీ, ఫ్యాంటసీ, హర్రర్ ఇలా డిఫరెంట్ జానర్స్ని, వేరియస్ క్యారెక్టర్స్ని ట్రై చేస్తున్నాడు ప్రభాస్. ఒక యాక్టర్కి ఉండాల్సిన లక్షణం అది. కొంతమంది ఉన్నారు, మా ముత్తాత కాలం నుంచి హీరోగా చేస్తున్న ఇంకా లవర్ బాయ్ వేషాలు, రొమాన్సు, డ్యాన్సులు అని తిరుగుతున్నారు. కాలు పట్టుకొని లాగినా చూరు పట్టుకొని వేలాడుతున్నట్టు సినిమాలన్నీ ఒకదాని వెనుక ఒకటి ఫ్లాప్ అవుతున్నా కానీ ఇంకా పంత మార్చుకోవట్లేదు. ఆ లెక్కన చూస్తే ప్రభాస్ చాలా బెటర్ అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఎందుకు ఈ రాజా సాహిబ్ సినిమా మీద డౌట్ అంటే, రీసెంట్గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. దాంట్లో మారుతి అంగుళం, ఎస్కేఎన్ అంగుళం, ఆ ముగ్గురు హీరోయిన్లు, మొత్తం వీళ్ళదే హడావుడి. ప్రభాస్ ఉన్న సంగతి అందరూ మర్చిపోయారు. అప్పుడే ఏడుస్తారు, అప్పుడే నవ్వుతారు, హీరోయిన్లని గోకుతారు, ఆల్రౌండ్ నవరసాలు పండించారు. ముందుగా ఈ ఎస్కేఎన్ అంగుళం విషయానికి వస్తే, ఈయన తీసిందే ఒక సినిమా, అది కూడా బూతికి పరాకాష్ట. కల్టు ప్రొడ్యూసర్ అనే వీపుకి ఒక బోర్డు తగిలించుకొని తిరుగుతుంటాడు. నువ్వే కల్టు ప్రొడ్యూసర్ అయితే రామానాయుడు, దిల్ రాజు, సురేష్ బాబు, డివివి దానయ్య వీళ్ళంతెవరు? నేను మారుతి 20 రూపీస్ ఫుల్ మీల్స్ ఉంటే నేను 7 రూపీస్, మారుతి 7 రూపీస్, ఇంకెవరన్నా వస్తే 6 రూపీస్ ఇస్తే మనం ఫుల్ మీల్స్ చేద్దాం ఫిల్మ్ నగర్లో ఫీల్ అయ్యేవాళ్ళం. ఏదో 1950 నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగోగులన్నీ చూసుకుంటున్నట్టు ఫీల్ అయిపోతుంటాడు. ఈవెంట్ పెట్టి సినిమా గురించి చెప్పమంటే మీల్స్ గురించి చెప్తున్నాడు. అన్నం లేదు, అన్నం కోసం భూమి వైపు చూసా, దాహం వేస్తే ఆకాశం వైపు చూసా అని. ఎన్ని రోజులు ఈ ఆకలి రాజ్యం కబుర్లు? ఎక్కడిని సొల్లు కష్టాలన్నీ చెప్పి పిండేద్దాం అనుకుంటే కుదరదు. అందరిది ఒక బాధ అయితే ఈయనది ఇంకో బాధ. వెనకాల ఉండి ఏడుస్తాడు. హెబ్బా పటేల్ ఏమన్నా గుర్తుకొచ్చిందేమో. ఎవరు పట్టించుకోకపోతే నిధి అగర్వాల్ దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తాడు. తినడానికే తిండి లేదు, ప్రొడ్యూసర్ ఎలా అయ్యాడో చెప్పడు. కొంపదీసి బినామీ ప్రోడక్టా? ఇదేదో తేడా వ్యవహారంలా ఉందే. సినిమా ఈవెంట్లో సినిమా కబుర్లు కాకుండా వీళ్ళ సొల్లు కబుర్లు చెప్తున్నారంటే తేడా ఇరుక్కు. సినిమా పీకిందంటే దానికి ఫస్ట్ రీజన్ ఈ ఎస్కేఎన్ అంగుళమే, ఇక మారుతి అంగుళం. సినిమా చూడండి, తేడా వస్తే మా ఇంటికి రండి, అడ్రస్ పెడతా అని మళ్ళీ ఏడ్చాడు. ముందే షో వేసుకొని చూశాడా, లేదంటే ప్రభాస్ ఫ్యాన్స్ వస్తారని కంగారు పడ్డాడా తెలీదు. ఇలా చెప్పే ఒక ఆయన 7 o'clock బ్లేడ్తో కోసుకుంటా అని గీసుకున్నాడో కోసుకున్నాడో తెలీదు, అడ్రస్ లేడు. ఇక్కడ కామెడీ ఏంటంటే, ఛాలెంజ్లు చేయొద్దు, పిచ్చి పనులు చేయొద్దని బార్బరిక్ సినిమా డైరెక్టర్ అన్నయ్యకి సలహా ఇచ్చాడు మారుతి అంగుళం. ఇలా కథలు మింగితే సినిమా ఎత్తిపోయినట్టే. మధ్యలో ఏడ్చాడు, నేను కూడా బాగా ఎమోషనల్ అయ్యా. కానీ అంతలోనే నిధి అక్కయ్య వెనక చేయబోయాడు. అంటే అదే ఇదే అంటారా? ఏమో అయ్యిండొచ్చు. ఇక రీసెంట్గా మూర్తి తాత ఇంట్రాగేషన్ చేశాడు. అది ఇంటర్వ్యూనే, కానీ అది చూస్తే ఇంట్రాగేషన్ లాగే అనిపించింది. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత సినిమా పీకినట్టే అని ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ గారిని నేను భుజం మీద వేసుకుని ఈ వాటిలోంచి దేన్నో దాన్నో షర్ట్ తీసుకొచ్చి ఇన్ని తగిలిచ్చేయలేను. అదే మేము డౌట్ పడుతున్నాం. ఆయన్ని భుజాన వేసుకొని మోస్తావా లేదా అనే. ఆయన షర్ట్ ఎవరు వేసుకోరులే, అది 3XL 4XL అయి ఉంటుంది. అది కాదు కథ ఏమన్నా ఉందా లేదా అది చెప్పు. ఇప్పుడు ప్రభాస్ గారు వచ్చినప్పుడు కథ ఆటోమేటిక్గా అవసరం అవుతుంది. ప్రభాస్ గారు లేరనుకోండి, ఒక చిన్నోళ్ళు వస్తే పెద్ద కథ గురించి కాదు, ఇంకా మనం పొట్లం కట్టి చుట్టేయచ్చు. ప్రభాస్ గారు వచ్చారు, ఇప్పుడు కథ ఇంకా స్ట్రాంగ్ చేయాలి. ఈయన్ని దింపాలి, దింపి కొడితే మళ్ళీ ఇక్కడ నుంచోబెట్టాలి. ఎవరిని దింపుతావు, ఎవరిని కొడతావు? దింపుకోవడం కొట్టుకోవడం తప్ప నాకేం అర్థం కాలేదు. పొట్లం చుట్టడం మాత్రం అర్థమైంది. ఎవరికన్నా కొంచెం అర్థమైంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి అయ్యా. నేను ప్రభాస్ నించుంటే
నాకు వచ్చే ఎక్స్ప్రెషన్, నాకు వచ్చే మూడు డైలాగ్ వేరు. ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ అక్కడ నిల్చోబెట్టి, ప్రభాస్లో ఉన్న వాళ్ళు నిల్చోబెట్టి బ్యాక్ సైడ్ షాట్ తీస్తూ నన్ను డైలాగ్ చెప్పమంటే నాలో వచ్చే ఎక్స్ప్రెషన్ కాదు 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 సార్, ఇక్కడ ఏంటంటే అది మేము అన్ని సందర్భాల్లో అలా తీయం. ఇప్పుడు గర్ల్స్ తో సీన్స్ ఉంటాయి, ఆయనే కూర్చుని యాక్ట్ చేస్తారు, ఓకే నేను ఉంటాను డల్లింగ్ అంటారు. అందుకని ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ కంఫర్టబుల్ ఇస్తారు. మెయిన్ హీరోయిన్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ వేరు. వాళ్ళు ఏ టైంకి వస్తారో చెప్పు, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ నాకు ఎంత లేట్ అయినా సరే నేను ఉంటాను. మొత్తానికి 90% డూప్తో, 5% ఏఐతో, ఇంకో 5% క్లోజప్ ఎక్స్ప్రెషన్స్తో పొట్లం చుట్టేసావన్నమాట. యాక్టర్స్ గాడ్స్ అంట, చిత్రహింసలు పెట్టకూడదంట సూపర్ స్టార్స్ని. తెలుగు అర్థం కాక సరిపోయింది, ఇంగ్లీష్లో చెప్పుంటే హాలీవుడ్ వాళ్ళు ఏమైపోయిండే వాళ్ళు. కథ లేకుంటే జేమ్స్ తాతకే 10 అవతారాలు చూపించారు ఆడియన్స్. మిమ్మల్ని తలుచుకుంటుంటే నవ్వొస్తుంది. మొత్తానికి మారుతి తాత సిబిఐ ఆఫీసర్లా ఇన్వెస్టిగేషన్ చేశాడు. మారుతి అంగుళం తెలుగులోనే సమాధానం చెప్పాడు, కానీ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్పాడో అర్థం కాలేదు. పిసుక్కుంటున్నాడు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అందుకే రిలీజ్కి ముందు షో చూసుకోకూడదు అనేది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, టీజర్, ట్రైలర్, సాంగ్స్, మారుతి అంగుళం కన్ఫ్యూజన్, ఎస్కేఎన్ గాలి కబుర్లు చూస్తుంటే సినిమాలో కంటెంట్ లేదు, ఫ్యాన్స్కి పిచ్చి కబుర్లు చెప్పి బాగా రుద్దాలని చూస్తున్నారు అంతే. వీళ్ళ ఊపు చూస్తుంటే 2026లో బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ అయ్యేలా ఉంది. ఇక ప్రభాస్ పైనే భారం వేశారు మన టేడ్ పండితులు. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.